హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వచ్చేసి నా ఈవినింగ్ వ్లాగ్ చూసేయండి. సాయంత్రం అయితే వర్షం పడేటట్లుంటే తొందరగా బట్టలు తీసేద్దాం అనేసి పైకైతే వచ్చేసాను. పోయిన సంవత్సరం వర్షాలు అయితే చాలా బాగా పడ్డాయి. కరెక్ట్గా మేము ఇల్లు కట్టేటప్పుడే. ఈ సంవత్సరం అసలు వర్షాలే తక్కువ. అయితే ఏమో ఉక్కపోత అయితే ఎక్కువగా ఉంది. అదైతే రాయలసీమ. మేము పోతే గీతే కరువుతో అయితే పోతాం కానీ వరదలు అయితే పోము. ప్రపంచమంతా వరద చచ్చిపోయినా కానీ మేము పోము. ఎందుకంటే మాకు వర్షాలు పడేది తక్కువ కాబట్టి. ఇంకేమో మాకు వాషింగ్ మిషన్ వచ్చేసి పైనే ఉంది. కింద స్పేస్ లేదనేసి పైన బాత్రూంలో అయితే పెట్టించేసుకున్నాము. ఇక్కడే బట్టలు ఉతికేసి ఇక్కడ అయితే ఆరేసేస్తాను. ఇవి పోతే ఏమో ఇవి తోటలోటి ప్రతిరోజు కొద్దిగా సమయం కేటాయిస్తే పెద్దగా కష్టపడాల్సిన అవసరం ఉండదు. వారానికి ఒకసారి డీప్ క్లీనింగ్ చేస్తే ఇల్లు ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంటుంది. మీరు కూడా మీ ఇంటిని ఎలా శుభ్రం చేస్తారో కామెంట్లో చెప్పండి. మీ చిట్కాలు నాకు కూడా ఉపయోగపడతాయి. అయితే మేము పైన కింద ఉండడం వల్ల నాకైతే కొంచెం పని ఎక్కువగానే ఉంటుంది. ఈ మొక్క చూసారా? ఈ మొక్క వచ్చేసి టమోటా. మా తోటలో టమోటా ఎప్పుడైతే వేసామో దీని కూడా సేమ్ అప్పుడే ఎతకొచ్చి దీనికి ఇక్కడ నాటేమో. అంటే దీనికి ఏవైనా పూత పూసినా ఏదైనా చీడ వచ్చినా కూడా దానికి కూడా వస్తుందేమో అనేసి ఆ టైప్లో అయితే దీన్ని చూసుకోవడానికి తీసుకొచ్చుకున్నాను. నా ట్రైపాడ్ పరిస్థితి చూడండి, విరిగిపోయినా ఇంకా రిటైర్ అవ్వలేదు. ఇప్పటికీ డ్యూటీలోనే ఉంది. కొత్త ట్రైపాడ్ వచ్చే వరకు ఈ బియ్యం డబ్బానే నా కెమెరామెన్. పెద్ద పెద్ద యూట్యూబర్లకు ఖరీదైన సెటప్లు ఉంటాయి, మనకి మాత్రం చిన్న బియ్యం డబ్బానే సెటప్. కానీ బట్టలన్నీ అయితే మత్తలేసేసాను. ఎవరు కబోర్డ్ ఎవరు సర్దుకోమని చెప్తాను మా పిల్లలకైతే. కింద ఎదుగే పెట్టేస్తాను అంతే, వాళ్ళు సర్దేసుకుంటారు మొత్తం అన్ని. కాకపోతే ఇక్కడ టైర్లు ఇవన్నీ అయితే పెట్టేశాను. ఏంటని చూస్తున్నారా? ఇవి వచ్చేసి ఇందులో మా పిల్లల బుక్స్ అంటే పోయిన సంవత్సరం అంటే అన్నీ ఉన్నాయి. ఎవరికన్నా పిల్లలకి ఇస్తామనుకుంటే సిలబస్ అయితే మారింది. అందుకే ఇంకా గుజరికి అయితే వేద్దామనేసి ఇలాగైతే పెట్టేశాను. ఇంకొచ్చేసి పైన అంతా పని అయితే అయిపోయింది. బట్టలను తీసుకొని కింద అయితే కసువు దొబ్బేస్తామనేసి ఇంకా వచ్చేసాను. బట్టలనే సోఫాలో వేసేసి ఇంకా కసువు అయితే ఇంకా గలీజ్గా ఉందనేసి ఇంకా దొబ్బేస్తున్నాను. ఈ సింక్ను చూడండి, ఒక పూట పాత్రలో కడగకపోతే చిన్న కొండలాగా తయారైపోతుంది. ఇంట్లో పిల్లలు ఉంటే ఇంకేముంది, ఒక గ్లాస్ నీళ్లు తాగడానికి వచ్చి 3 గ్లాసులు, 2 ప్లేట్లు, 4 స్పూన్లు వాడేస్తారు. అవన్నీ చివరకు వచ్చి సింక్లో మీటింగ్ పెట్టుకుంటాయి. అందుకే నేనైతే ఒక రూల్ పెట్టుకున్నాను, ఎవరు తిన్న ప్లేట్లు వాళ్ళే సింక్లో పెట్టాలి. అలాగే వాటిని కడిగి బోగుల స్టాండ్ అయితే వేసేసేయాలి. ఇట్లా చేస్తే మనకు పని తగ్గుతుంది, సింక్ నీట్గా ఉంటుంది. నైట్కి వచ్చేసి ఇంకా కూర ఏం లేదు, ఇది తాలింపు వేద్దాంలే అనేసి మునగాకు నిన్ననే అయితే కట్టి పెట్టేశాను. అప్పటికప్పుడు తీస్తే పుల్లలు అయితే రావు, కానీ ఇలాగా బట్టలు అయితే ముదురు చుట్టేసి ఆకంతా ఇంకా ఇట్లా రాలిపోతుంది అనమాట. అంత జస్ట్ అవన్నీ మాత్రమే వస్తాయి. ఇట్లయితే కొంచెం పని తగ్గుతుంది అనేసి ఇట్లయితే పెట్టేస్తాను. మా సైడ్ అయితే ఇలాగే చేస్తారు. అప్పటికప్పుడు ఒలిస్తే మటుకు కొంచెం టైం పడుతుంది కదా, ఇట్లయితే తొందరగా అయిపోతుంది. ఇదిగో ఎలాగంటే పుల్లలన్నీ తీసేసాను. ఇంకా ఇవైతే చిన్న చిన్న పుల్లలన్నీ ఉంటాయి, అవన్నీ ఏరుకోవాలి. చాట్లు వేసుకొని కొంచెం కొంచెం చెరుగుతుంటే మొత్తం అన్నీ వచ్చేస్తాయి. ఇట్లయితే మనకు తొందరగా పని అయిపోతుంది. మునగాకు ఆరోగ్యానికి చాలా మంచిది, మీకు అందరికీ తెలుసు కదా. ఇందులో కాల్షియం, ఐరన్, విటమిన్లు సమృద్ధిగా ఉంటాయి. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తినొచ్చు. అలాగా మన తోటలో పండించుకొని తినే కూరగాయలు మనం తినడానికి కూడా అదృష్టం ఉండాలి కదా, ఏమంటారు? నీట్గా కడిగేసేసి ఇంకా నీళ్ళలో అయితే వేసేసాను. కందిపప్పు కూడా ఇందులోనే వేసేసాను, ఉప్పు వేసాను. బాగా ఉడికినాక తర్వాత ఉడమోపాను. ఇదంతా బాగా వాటర్ పట్టింటాయి కాబట్టి కొంచెం గట్టిగా పిండితే మటుకు మొత్తం ఇందులో వాటర్ అంతా వచ్చేస్తాయి. ఈ చిన్న చిన్న పుల్లలు అయితే కొంచెం ఉంటాయి. ఇవి వచ్చేసి ఇంకా దంచుకొని ఇంక తిరువాతలో అయితే వేసేస్తున్నాను. ఆవాలు, తెల్లవాయి ఆయిల్లో వేసేసి కొంచెం బాగా మగ్గని చేసినాక మనం ఉడమార్చి పెట్టుకున్న ఈ తాలింపాకు అంతా మొత్తం అందులో అయితే వేసేస్తున్నాను. మా సైడ్ వచ్చేసి పప్పుల పొడి అయితే ఇందులో చల్లుకుంటాము. అంటే పప్పులు, పుట్నాల పప్పు ఉంటుంది కదా, అది పప్పులు, తెల్లవాయి, కారం పొడి, ఉప్పు ఇవన్నీ వేసేసి బాగా అయితే మిక్సీ పట్టేసి ఆ పౌడర్ వచ్చేసి తిరువాతలకైతే మేము వాడుకుంటాము. అంటే వేపుళ్ళు ఉంటాయి కదా, వాటికైతే మేము వేపేసుకుంటాము. ఇదిగో చూసారా, అదే అయితే నేను ఇక్కడైతే వేస్తున్నాను. ఖచ్చితంగా ఇది ప్రతి ఒక్కరింటి అయితే స్టాక్ అయితే ఉంటుంది. మా సైడ్ ఇలాగైతే చేస్తారు. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.